ఈరోజు నేను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఈ పని నేను చేయాలని నేను చిన్నప్పుడు అనుకోలేదు. పోనీ నేను స్కూలింగ్ అప్పుడు అనుకోలేదు, స్కూలింగ్ డేస్లో అనుకోలేదు. బీటెక్ చదివాను, బీటెక్ ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరిగాయి, దాంట్లో జాబ్ వచ్చింది. అంటే జాబ్కి పోదామని ఎప్పుడు అనుకోలే, అది కూడా ఓకే. బట్ ఇటువైపు వస్తా, ఇటువైపు ఏదో చేయాలని ఆలోచన తీరదు లేదండి. రైట్. బట్ డెస్టినీ అంటాం, అండ్ నా డెస్టినీ ఎట్ ద సేమ్ టైం నాకు నచ్చిన పని రెండు ఒకటి అవ్వడం, ఎగ్జాక్ట్లీ అది నేచర్ అన్ని సపోర్ట్ చేస్తుంటే అంటుంటాం కదా మనం. ఒకవేళ మనం చేయాల్సిన పని కరెక్ట్ అయితే అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను. నెట్లో మీ గురించి వెతికినప్పుడు ఇండియన్ మ్యూజిషియన్ అని ఉంది. అసలు నాకు అనిపించింది అప్పుడు, సరే ఈయన వీడియోలు చూస్తున్నాం బాగుంది, సబ్స్క్రైబ్ చేసుకున్నాం బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది, అసలు ఈయన గురించి తెలుసుకోవాలి ఫస్ట్ అని. ఇప్పుడు చెప్పండి అసలు మీ గురించి. బేసిక్ ఏంటంటే నాకు చాలా కొత్తగా ఉన్నది, ఎందుకంటే ఎప్పుడు ఆ చైర్లో నేను కూర్చుంటా, ఈ చైర్లో మహానుభావులు ఎందరో కూర్చున్నారు మన ఛానల్లో ఇంటర్వ్యూస్లో. నేను వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, ప్రేక్షకులకు వాళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు మన ఛానల్లో ఎక్కువగా రిఫ్లెక్షన్లో. అండ్ ఈరోజు నేను ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే. పాపం మీరు అడిగారు నన్ను, కానీ మనం ఏంది గెస్ట్. అయ్యయ్యో అలా అనకండి, అలా అనకండి. ఎవ్రీ జర్నీ డెఫినెట్గా ఇన్స్పిరేషన్ స్టోరీ ఎంతో అంత ఉంటుందండి. అది ఏదో మన ఈయన అంటారు, ఆయన డైరెక్టర్ గారి పేరు తేజ గారు, ఏ మనిషి జీవితం చూసినా ఇన్స్పైర్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది. ప్రతి ఒక్కడు కష్టపడే పైకి వస్తాడు, కష్టపడని వాడి జీవితం ఎలా ఉంటుందో మనందరం చూస్తున్నాం అని చెప్పని. అలాగా మీకంటూ ఒక స్టోరీ ఉంది, చరిత్రలో మీకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి, డెఫినెట్గా కమింగ్ ఫ్యూచర్లో కూడా ఉంటాయి. సో వీ వాంటెడ్ టు నో ఎగ్జాక్ట్లీ అమోఘ్ గారు స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే నా ఇంటర్వ్యూ బయోగ్రఫీలానే ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు నో యాక్చువల్లీ మీరు బీటెక్ చేశారని అన్నారు ఇందాక. ఒకసారి అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ ఫ్యామిలీ ఎక్కడ, పేరెంట్స్, అక్కడి నుంచి మొదలు పెడదాం. బాగుంది. యాక్చువల్గా తెలుసుకోవడం తప్ప చెప్పడం ఇప్పటివరకు లేదు, ఇక్కడ చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఎలాగ ఉంటే అలా కూర్చోచ్చు. అంటే చాలా మంది అంటా ఉంటారు కూడా, అంటే నువ్వు వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనల్ జర్నలిజాన్ని మారుస్తున్నావురా సాయం, అంటే జర్నలిజం అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలని కొన్ని మాకు ఉంటాయి. నువ్వు వచ్చి నీ ఇష్టం నుంచి కూర్చుంటావు, ఇష్టం నుంచి మాట్లాడుతూ ఉంటారు. నేను జర్నలిస్ట్ని కాదు, ఫస్ట్ ఇది మీరు క్లారిటీ తీసుకోండి, నేను జర్నలిస్ట్ని కాదు. అప్పుడు ఏంటంటే జర్నలిజం మనం కించపరిచినట్టు ఉండదు. అవును. సో నేను అదేం లేదు, నేను జర్నలిస్ట్. అంటే ఇప్పుడు వచ్చే చాలా మంది, మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇప్పుడు వచ్చిన చాలా మంది యాంకర్లు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. కాబట్టి జర్నలిజం అనే దానికి నిర్వచనం చాలా మందికి తెలియదు. ఎంటర్టైన్మెంట్ వేరు, ఇన్ఫర్మేటివ్గా సొసైటీకి పనికొచ్చేది వేరు, ఇన్ఫర్టైన్మెంట్ వేరు. ఎగ్జాక్ట్లీ. సో మనం చేసేది నిజమైన జర్నలిజం చేయకపోయినా, క్వాలిఫైడ్ జర్నలిజం చేయకపోయినా, మనం చేసే ఉద్యోగం మాత్రం జర్నలిజం ఉద్యోగమే అల్టిమేట్లీ, నో డౌట్ అందులో. ప్లీజ్. అయితే నా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి మాది ప్రాపర్ వచ్చేసి ఇంతకుముందు వరంగల్ జిల్లా అండి, ఇప్పుడు సిద్దిపేట జిల్లా. అచ్చా. చేర్యాల, అది ప్రాపర్. నాన్నగారు అక్కడే అనమాట. అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అమ్మమ్మ వారి ఊరు దుద్దెడ అని. అచ్చా, ఓకే. నాన్నగారి పేరు శంకర్ శర్మ, అమ్మ పేరు విజయలక్ష్మి. వాళ్ళిద్దరికి పుట్టిన ప్రథమ సంతానం నేను, నాకు ఒక చెల్లెలు. అచ్చా. బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను ఆ చేర్యాల్లో లేనమాట. అంటే నాన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో టెంపుల్స్, దేవాలయాలు, బాసరలో నా స్కూలింగ్ అంతా జరిగింది. నేను 5th to 10th అక్కడనే చదువుకున్నాను. సో ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు మనకు కొంచెం అంటే చదువుతుండే, అంటే మా అమ్మ దాంట్లో టీచర్ అనమాట. సో వీడు మేడం కొడుకు అని చెప్పేసి కొంత అదొకటి ఉంటుండే. సో దాంట్లో నాకు అంటే చదువు, మనం ఎప్పుడు బుక్స్ పట్టుకొని ఈ బుక్కిష్ ఆ బట్టీలు పట్టడాలు ఆ వ్యవస్థ ఎప్పుడు లేదు. బట్ చెప్తున్నప్పుడు వింటుండే, అది కరెక్ట్గా రాస్తుంటే మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎప్పుడు కూడా మనకు ఏదో ఫెయిల్ అవ్వడాలు, తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కొట్టాలి అట్లాంటివి ఏ రోజు లేవు. మంచిగా చదువుకుంటే చిన్నప్పుడు మా తాత అంటుండే, వీడు నా మొత్తం మీద నన్ను నిలబెడతాడు అని చెప్పి. ఆయన గవర్నమెంట్ టీచర్ అనమాట. సరస్వతి కటాక్షం బాసల్లో ఆయన నిలబెడతాడు అనుకున్నది వేరేలా అనుకున్నాడు. నేను కూడా మంచి జాబ్ అదేదో చేస్తా అనుకున్నాను, కానీ లాస్ట్ మనం సినిమాలని అదని ఇటువైపు వచ్చినాం, బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. సో అక్కడ బాసర్లో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సిద్దిపేటలో చేశాను. ఆ తర్వాత బీటెక్ అనేది నాకు డ్రీమ్ అనమాట చిన్నప్పటి నుంచి. అంటే అక్కడ కూడా ఒక తమాషా జరిగిన ఉండే, అంటే నాకు 10th క్లాస్ వరకు బయాలజీ అంటే చాలా ఇష్టం అండి. రాజలింగం సార్ అని మాకుంటుండే, నేను శ్రీ నాగభూషణ గురుకుల విద్యాలయం బాసర్లో చదివిన. అక్కడ రాజలింగం గారు అని ఆయన బయాలజీ, కెమిస్ట్రీ చెప్తుండే. అండ్ అట్ ద సేమ్ టైం ఆంజనేయ శర్మ గారు ప్రిన్సిపల్, ఆయన మ్యాథమెటిక్స్ చెప్తుండే. నాకేంటి అంటే మ్యాథమెటిక్స్ అంటే విపరీతమైన ఇష్టం, చాలా బాగా చేస్తాను. భయపడ్డ వాళ్ళు చూసాను, ఇష్టం ఉన్న వాళ్ళని చాలా తక్కువ, చాలా ఇష్టం. ఓకే. ఎట్ ద సేమ్ టైం బయాలజీ, కెమిస్ట్రీ అంటే అంతకు మించి ఇష్టం. సో ఇటు బయాలజీ ఇష్టం, అంటే నేను పెయింటింగ్ అది చేస్తుంటాను అనమాట. సో రెండు ఇష్టం. దీంట్లో
అంటే ఏదో బొమ్మలు మంచిగా ఎగిస్తే బైపీసీ తీసుకోవాలి అంటే అప్పుడు అట్లా ఉంటుండే. అరే బొమ్మలకు మంచిగా మార్కులు పడతాయి అని చెప్పి. అట్ ద సేమ్ టైం బయాలజీ ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటుండే. సో నేను ఎంపీసీ తీసుకోవాలన్నా బైపీసీ తీసుకోవాలన్నా ఒక అది. సో ఆ మధ్యలో నేనేం చేసిన, బాసర సరస్వతి అమ్మవారి ముందుకు పోయి 2 చిట్టీలు వేసిన. ఒకటి ఎంపీసీ రాసిన, ఒకటి బైపీసీ రాసి, అయ్యగారిని ఒకటి తీయమంటే ఆయన తీసిస్తే దానిలో బైపీసీ ఉన్నారు. ఓకే నైస్ నాన్న నేను బైపీసీ తీసుకుంటా అనగా నాకు హాస్టల్లో ఉంచడం అంటే అప్పుడు బాసర్లో కాలేజెస్ లేవు. ఓకే. సో హాస్టల్లో ఉంచడం అంటే వీళ్ళకి ఇబ్బంది, వీడు హాస్టల్లో ఎట్లుంటాడో ఏందో. అట్లాంటప్పుడు దుద్దెడు అని చెప్పాను కదా మా అమ్మమ్మ గారు, అక్కడే ఇంటర్మీడియట్లో నన్ను ఉంచారు 2 సంవత్సరాలు ఉంచి. అప్పుడు ఏంటి అంటే ఈ బైపీసీ అనగానే నాన్న ఏంటంటే అబ్జెక్షన్ ఏముండదు, నాన్నగానే అమ్మగాని నువ్వేం చేస్తావు, నీ పైన నీకు అది ఉంది అనే దాంట్లో వాళ్ళ పెంపకం పైన కూడా వాళ్ళకి అంత నమ్మకం. సో నువ్వు ఓకే బైపీసీ తీసుకుంటా అనగా నాన్న సిద్దిపేట మొత్తం మీద ప్రతిభా కాలేజ్ అట్రా బైపీసీలో బాగుంటుంది, నేను పోయినా అడ్మిషన్ ఫీజు కట్టినా వెళ్ళిపో అన్నాడు. అయిపోయిన తర్వాత మా తాత అండ్ బాబాయ్ అంటే మా పిన్ని వాళ్ళ ఆయన హస్బెండ్, ఆయన లెక్చరర్ అనమాట గవర్నమెంట్. ఆయన ఇద్దరు కూర్చొని నా క్లాస్ వీకారు. అరే మనది ఓసీ, ఇప్పుడు నీకు వచ్చిన ర్యాంకులకు నువ్వు డాక్టర్ అవ్వడం అనేది ఎంత వచ్చినా కష్టమే ఓసీవి కాబట్టి. సో చిన్నప్పటి నుంచి కూడా నిన్ను మేము ఇంజనీర్గా చూద్దాం అనుకున్నాం. ఏ రోజు కూడా నేను డాక్టర్ అనుకోలేదు. నేనన్నా డాక్టర్ కాకపోతే బీ ఫార్మసీ చేస్తా అన్న. బీ ఫార్మసీ చేస్తే ఏమొస్తుంది, మెడికల్ షాప్ పెట్టుకుంటావా అనే టైప్లో వాళ్ళు మాట్లాడారు. అట్లాడంగానే అసలు ఎందుకు ఇంత గట్టిగా నువ్వు మ్యాథ్స్ అంత బాగా చేస్తావు కదా బైపీసీ అని ఎందుకు ఫిక్స్ అయినావు అని చెప్పి మా బాబాయ్ అడిగాను. ఓకే. అయితే 2 ఓకే బాబాయ్, అయితే నేను చిట్టీలు వేసిన అది అప్పుడు చెప్పాను విషయం చెప్పిన. ఇక అందరు మా అమ్మ దగ్గర నుంచి అందరు నన్ను ఇట్లా ఓకే కట్ కాదు అట్లా ఇట్లా నా బ్రెయిన్ ఫిక్స్ చేశారు. నువ్వు ఇంజనీర్ అవుతావు, నీ దగ్గర మంచి చదువు ఉంది, క్వాలిటీ ఉంది, డాక్టర్ మనం కాలేం నాన్న, మనకున్న ఆర్థిక స్తోమతకు కానీ మనం ఓసీ అందులోను కష్టం అని చెప్పేసరికి నేను దానికి ఓకే అనగా మా నాన్న వెంటనే అరే బైపీసీ అయితేనే ప్రతిభనట, ఎంపీసీకి ఆ కాలేజ్ మంచిగా ఉండదట. నేను ఒక్కసారి సెర్చ్ చేశాను, మళ్ళీ గురుకృపా కాలేజ్, ఎంపీసీ అయితే దీనిలో పో అని చెప్పి అడ్మిషన్ కట్టి మళ్ళీ వచ్చాడు. అచ్చా ఆప్షన్స్ ఇచ్చారు. ఏ మన ఇష్టం కానీ ఏది చదివినా బెస్ట్ దానిలో పోవాలి. కరెక్ట్. సో నెక్స్ట్ నుంచి గురుకృప అట్లా అటు పిదప నేను ఏదో హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేద్దాం అనే ఒక డ్రీమ్ ఉంటుండే, విపరీతమైన ఆశ అనమాట. అంటే హైదరాబాద్ అంటే నాకు ఒక పెద్ద అది చిన్నప్పటి నుంచి. అరే అంటే మనం ఎదగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ అనేది ఒక ఆలోచనలో ఉండే. హైదరాబాద్ ఇంజనీరింగ్ అని. కానీ అది అనేక కారణాల చేత మా అమ్మ చూస్తుంటుంది. ఇప్పుడు మా అమ్మకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది, మొత్తం అసలు రివైండ్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఆ కారణాల చేత నాకంటే చాలా ఆశలు పెట్టారు. నువ్వు సిద్దిపేటలో ఇది ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దాంట్లో ఇందూర్లో ఒకవేళ అంటే నాకు వచ్చిన దానికి సీట్ వస్తుంది. హైదరాబాద్లో ఉంది, ఇందూర్లో ఉంది ఐటీ. ఇందూర్లో నువ్వు చేస్తే నీకు బైక్ కొనిస్తాం, ఇమ్మీడియట్లీ కాలేజ్లో జాయిన్ అయిన నెక్స్ట్ డేనే కంప్యూటర్ కొనిస్తాం. ఇవన్నీ మా తాతనేమో కంప్యూటర్, మా అమ్మనేమో బైక్ కొనిస్తాం. ఇవన్నీ నాకు ఏమొద్దు, నేను హైదరాబాద్లోనే చేస్తాను నేను. మనం దేనికి తలగ్గేదిలే. తర్వాత హైదరాబాద్ నా కౌన్సిలింగ్కి దాదాపు 10 మంది వచ్చారు మా వాళ్ళు. మా తాత, మా బాబాయ్, నాన్న, అన్న, ఇంకో అన్న, వీళ్ళందరం కూడా అప్పుడు మాసాబ్ ట్యాంక్ దగ్గర జరుగుతుండే కౌన్సిలింగ్ సెంటర్. లోపలికి పోయినా మా బాబాయ్ నేను ఇద్దరం, అంతే ఎంతమంది వచ్చినా లోపలికి ఇద్దరిని అలౌ చేస్తారు. అవును కదా. ఇద్దరం పోయినాం లోపలికి. మా బాబాయ్ లెక్చరర్ కాబట్టి ఆయనకు తెలిసిన అందరు ఉన్నారు. బాబాయ్ చెప్పిన, బాబాయ్ మీరు ఫిక్స్ అయిపోతే మనం హైదరాబాద్నే సీట్ తీసుకుంటున్నాం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండొద్దు చాలా ముండే అని చెప్పిన తర్వాత ఓకే రా అన్నాడు. అక్కడ ఆయనకు తెలిసిన ఒక లెక్చరర్ వేరే ఉంటే మా వాడి కొంచెం ఉన్న దాంట్లో బెటర్ చూడమంటే అది తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ అని దాంట్లో మనకు సీట్ వచ్చింది గట్కేసర్. నేను వెంటనే ఫోన్ చేసిన, నాన్నకు బయట ఉన్నాడు, నాన్న ఇక ఐటీ మన గట్కేసర్ హైదరాబాద్ వచ్చేసిన సీట్ అనగా, నాని మరి సిద్దిపేట గురుకు దాంట్లో ఇందులో లేదా రా అన్నాడు. అనగానే నాకు ఫోన్ పెట్టేసిన. అప్పటిదాకా గట్టిగా ఫిక్స్ అయినా కానీ ఆ వాయిస్లో అది నాకు అయ్యో ఇక మా బాబాయ్కి చెప్పిన, బాబాయ్ సిద్దిపేట ఇందూర్ కాలేజ్ ఫిక్స్ అయ్యేది అని చెప్పి నేను పక్కకు వచ్చి కూర్చున్నా. ఆయనకు అర్థమైతే లేదు ఇప్పటిదాకా చెప్పి నన్ను ఇన్ఫ్లుయెన్స్ కావద్దని అనగా చెప్పి నేను ఇందూర్ కాలేజ్ అని టిక్ నొక్కి మా బాబాయ్ బయటకు పోయి నేను బయటకు వచ్చేసరికి మా వాళ్ళు మొత్తం స్వీట్లు అవి ఇవన్నీ తీసుకొచ్చి ఇట్లా రెడీగా ఉన్నారు. ఇట్లా మీరు చాలా అదృష్టవంతులండి. ఒక్క ఎడ్యుకేషన్ కోసం ఎంతమంది వచ్చారు చూడండి. నా పిల్లాడు అని చెప్పారు, ఎంతమంది వచ్చినారు. అది ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. ఆ టైంలో కొంత బాధ అనిపించింది కానీ ఇంటికి పోయేసరికి ఇంట్లో అందరు రాత్రి 2 అయింది. సిద్దిపేట నుంచి బస్సు ఎక్కి అంటే ఇక్కడ నుంచి బస్సు ఎక్కి సిద్దిపేటకు పోయి అక్కడ అందరూ ఫుల్ హ్యాపీ. రాత్రిపూట మనమేమో మొహం ఇట్లా పెట్టుకొని ఉన్నాం, మనం దాంట్లో మనం ఏదో చేయాలి ఇప్పుడు అని. మా అమ్మ వచ్చి
కానీ వానికి నచ్చని దాంట్లో ఎందుకు అంటే లోపల మనసులో సంతోషమే, అదే. బయటకు వచ్చి వానికి నచ్చని దాంట్లో ఎందుకు చేసారబ్బా పాపం అంటుంది. సరే